నెల్లూరుకి సంబంధించి ఏదైతే గనులు ఆ మధ్యకాలంలో మనమే వీడియో చేసాం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి గనులకు సంబంధించి వ్యాపారస్తులతో కూడా మనం మాట్లాడించాం. అక్కడ జరుగుతున్నవి మొదటి నుంచి ప్రస్తావిస్తూ వచ్చాం. అట్లాగే పలు మీడియాలో కూడా మెయిన్ సెక్షన్ ఆఫ్ మీడియాలో కూడా ముందు రాశారు, ఆ తర్వాతన పక్కన పెట్టేశారు, ఆగిపోయినాయి. అయితే ఇప్పుడు ఆ గనులకు సంబంధించి ప్రధానంగా అక్కడ తవ్వేటటువంటి క్వాడ్జ్ అట్లాగే ఇతర గనులు ఏవైతే ఉన్నాయో వాటిట్లో ప్రత్యేకించి వాడేది దేంట్లో అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా మనం ప్రస్తావించిన నెల్లూరుకి సంబంధించినటువంటి ఆ వ్యాపారస్తులు చెప్పుకొచ్చింది. ఇది మనం ఇక్కడి నుంచి ఆ మట్టి పంపిస్తే దాంట్లోంచి క్వాడ్జిన్ తీసి దాన్ని కాస్త సెమీ కండక్టర్ చిప్స్లో వాడతారు, చైనా వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి అమ్ముకుంటారు, లేకపోతే వేరే కంపెనీలకు ఇచ్చుకుంటారంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నోటీస్కి వెళ్ళేటప్పటికి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నెల్లూరు ప్రాంతానికి సంబంధించినవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ అవుట్ చేసుకుంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు పత్రికలు హైలైట్ చేస్తున్న ప్రజాశక్తి కావచ్చు, అట్లాగే జమీన్ రైతు అని లోకల్ పేపర్ రాసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇందులో కీలకమైనటువంటిది ఆపేయడం అంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తీసేసుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దీనికి సంబంధించినటువంటి వార్తలు మామూలు రేంజ్లో లేవు, అది పెద్దదైనటువంటి వస్తున్నటువంటి వేళ స్పందించాల్సింది. ఇక్కడ చైనాతో కుమ్మక్కు పెద్ద కుట్ర, దేశద్రోహం, చైనాలో సెమీకండక్టర్ పరిశ్రమ ఉంది, దానికి మైకా కలిపి క్వాడ్ శాండ్ కావాలి, కానీ వాళ్ళ వద్ద ఆ గనులు లేవు, మన వద్ద ఉన్నాయి, చైనా గనులు కేటాయించకూడదని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా ఇక్కడ కొత్త మలుపు తిరిగిందంటూ దీని గురించి తాము రాసిన వార్తల కారణంగానే కేంద్రం స్పందించిందంటూ జమీన్ రైతు లాంటి వాళ్ళు హైలైట్ చేస్తున్నారు.